ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో కొన్ని శక్తులు, రాజకీయ పార్టీలు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడిపై బురద చల్లడం సభ్యత, సంస్కారం లేని కొన్ని రాజకీయ పార్టీలు చేసే పనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాల్సిన ఆవశ్యకత లేదని, రాజధాని అమరావతిలో తెలుగు వాళ్లే ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజల కోసం తప్పించి ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక పుణ్య పురుషుని యొక్క విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించేటువంటి ఒక మహద్భాగ్యం ఇవాళ మా జన్మ సార్థకమైంది, పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నాను. ఇవాళ స్థానిక శాసనసభ్యులు శ్రీ జనార్దన్ గారు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే మా సోదర మంత్రివర్యులు బాలస్వామి గారు అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులంతా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడం అనేటువంటిది ఇదంతా ఒక గొప్ప మా అందరికీ మంచి అవకాశం. ఆయన సమాజమే దేవుళ్ళు, దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనుకొని తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ప్రారంభించిన రోజు నుంచి చివరి వరకు కూడా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన వెలుగును నింపుతూనే వచ్చాడు. అటువంటి మహనీయుని ఇవాళ స్మరించుకోవడం అనేది ఇది ఒక మహత్తర అవకాశం అని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటారు. ప్రజాసేవకుడు, ప్రజల కోసం